మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మనము నవీన్ వాళ్ళ మిత్రులంతా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి అబ్బాయి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో నవీన్ మీకు ఎన్ని రోజుల నుంచి పరిచయం? సార్ నాకు దాదాపు అంటే అబ్బాయి పుట్టిన 7 years నుంచి బాగా పరిచయం. సో అంటే పిల్లప్పటి నుంచి మీకు అబ్బాయి పరిచయంలోనే ఉన్నారు? పిల్లప్పటి నుంచి పరిచయంలోనే ఉన్నారు. సో ఇన్సిడెంట్ జరిగింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ ఇన్సిడెంట్ అంటే 30 minutes బ్యాక్ గా నా బ్యాక్ సైడ్ ఉండి నాతో మాట్లాడి లాస్ట్ ఫోన్ నవీన్ ఫోన్ తీసుకుంటే లాస్ట్ ఫోన్ నాకే ఉంటుంది. లాస్ట్ కాల్ గా నాకే ఉంది. 7:53లో నాకు కాల్ చేసి అన్న ఇది పరిస్థితి అంటే నేను ఎత్తినలే. ఇట్లే మామూలుగా ఇంట్లో ఛార్జింగ్ పెట్టేసి బయటకు వచ్చిన. నేను అప్పుడు ఆ పిల్లోని చేతిలో ఉన్నా గానీ ఆ పిల్లోనికి గండం తప్పేదేమో. నేను మళ్ళా 7:53 నాకు కాల్ చేసినాడు. 8:10 కంతా నాకు కాల్ వచ్చింది. 8:10కి నాకు కాల్ వచ్చింది. నవీన్ అనే పిల్లోడు ఇట్లా ఇదైపోయినాడు. నా ఫ్రెండ్, నా తమ్ముడు అక్కట్లోడు. దాని ద్వారా మేమేమనుకుంటామంటే అప్పటికప్పుడు బాగేపల్లి హాస్పిటల్ పోయి ఇంకా ఆ పిల్లోడు బెంగళూరుకి పిలిచిపోతున్నామంటే బెంగళూరుకి అప్పటికప్పుడు అంతా ఒక 30 members అంతా బయలుదేరి వెళ్ళిపోయినాము. ఇదే వెహికల్ మళ్ళా అతని వెహికల్ ఎత్తుకొని పోయి బెంగళూరుకి వెళ్ళిపోయినాం. బెంగళూరుకి వెళ్ళిపోతే ఏం సిచ్యువేషన్, నిమాన్స్కి పోయినాం. ఫస్ట్ నిమాన్స్కి పోతే నిమాన్స్ లో మా దగ్గర బెడ్స్ ఖాళీ లేవు అన్నారు. మళ్ళా బాప్టిస్ట్ హాస్పిటల్కి వచ్చాం. వెంటనే అట్లే రిటర్న్ బాప్టిస్ట్ హాస్పిటల్కి వచ్చి ఎంతైనా అమౌంట్ ఇంక్లూడ్ ఎంతైనా కానీ మా ఫ్రెండ్స్ ద్వారా మేము కలెక్ట్ చేసుకొని మేమంతా ఇది చేస్తాము, హెల్ప్ చేస్తాము అని వాళ్ళ అమ్మలకి భరోసా ఇచ్చి అక్కడి నుంచి మేము ఇది చేస్తున్నాం. అక్కడి నుంచి చేసుకుంటే అప్పుడుగా మన ఒక 10 hours 15 hours ట్రీట్మెంట్ ఇచ్చినారు. ట్రీట్మెంట్ ఇస్తే నెక్స్ట్ డే ఏం చెప్పినారు, ఆ పిల్లోడు మనకి లేడు, ఆ పిల్లోని బ్రెయిన్ డెడ్ అయింది, మన ఊరికే ఎన్ని చేసినా వేస్ట్ అంటే ఇంకా మేము ఆలోచన నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా, ఇంకా మనం ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఇంకా తీయండి అనలేము, ఉన్ని అనలేము. వాళ్ళమ్మ ఎవరు, వాళ్ళ అమ్మకి వాళ్ళ బ్రదర్ ఈయనకి నాకి ఇగో మా లాయర్ ఉన్నాడు, అడ్వకేట్ అందరినీ పిలిచి ఏమన్నారు, కౌన్సిలింగ్ ఇచ్చిన్నారు. ఏమన్నారు, మీ పిల్లోడు ఇంక లేడు, మీరు ఏదైనా అవయవదానం చేస్తారా అని అడుగు. వెంటనే వాళ్ళమ్మ ఏమంది, మేమంతా ఏమనుకున్నాము, వాళ్ళ అమ్మతో అడగల. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అమ్మతో మేము కన్విన్స్ చేయాలా అనుకున్నాము. అంతకు మునిపే వాళ్ళమ్మ మాతో అంది, చేద్దాం, నా కొడుకు 6 మందిలో బతికుంటాడు అని అంటున్నట్లే మేము ఇంకా సంతోషం పెడుతుంది. అప్పటికి ఇంకా ఇది స్ప్రెడ్ కాలే, ఎవరికి టోటల్ మండలమే స్ప్రెడ్ కాలే. అప్పటిదాకా ఏమి వాళ్ళ అవ్వ వాళ్ళ తాత మళ్ళా మేము ఏదైనా బయటకు వస్తే వాళ్ళు మళ్ళా ఇంకా తగ్గిపోతారు, ఎక్కడ పోయినా ఇంకా తగ్గిపోతారు. అంటే ఎట్లా వాళ్ళు ఇంకా కుసిపడిపోతారు. మనం ఏం చేయాల పరిస్థితికి. మాకైతే ఆల్రెడీ తెలిసిపోయింది, వాళ్ళ అవ్వ వాళ్ళ తాత చెప్పలేము మేము. ఆ స్పాట్ నుంచి మేము చెప్పలేము, ఇంకా వాళ్ళు ఇంకా ఇదైపోతారు, ఫుల్లీ కుసిచ్చిపోతారు. ఫ్రీగా డొనేట్ చేసుకునేసి అప్పుడు కానీ హాస్పిటల్ ఖర్చులు కానీ ఏముంటే సార్ అదంతా క్లియర్ చేసుకునేసి మేము మళ్ళా ఇంకొక రిక్వెస్ట్ చేసాం సార్ వాళ్ళకి. ఎవరికి, ఎమ్మెల్యే ఆఫీస్కి రిక్వెస్ట్ ఏం చేసినాం తెలుసా సార్, మేము ఇదంతా ఖర్చు పెట్టినాం. ఎఫ్ఆర్ అడుగుతుంది ఎవరికి, మన ఎంపీ గారికి. ఎప్పటికీ అన్న నాకు బండి కావాలని ముందురుండి, నేను వాళ్ళన్న పోయి ముందురుండి వాళ్ళ అమ్మతో కాడిచ్చి పాపం బండి తీసేసింది. మేమే ముందురుండి తీసేసింది. 3 months అయింది. ఈఎంఐ రెండు ఈఎంఐ. సరే మీరు సార్ యూత్ లో ఉండే పిల్లలకు కానీ సార్ 1 hour బ్యాక్ బండిలో వచ్చే ముందు నేనుగానున్నా, తన చేతిలో నేనుగానున్నా. నేను చెప్పేది మనం ఎట్లా పోలరా, ఒక బండిలో పోయినప్పుడు ఎట్లా పోలరా అని వానికి కౌన్సిలింగ్ ఇచ్చిన. వాడు అప్పటికి 60 స్పీడ్ లో మెయింటైన్ చేసినాడు బండి. 60 స్పీడే సార్ మెయింటైన్ చేసినది. ఆపోజిట్ వచ్చిండే వ్యక్తి ఎంతలో వచ్చినాడు మనకు తెలియదు. యూత్ కి మెసేజ్ అంటే సార్ ఒకటే చెప్తాను సార్, ఎప్పటికైనా కానీ బండి పోతే స్లోగా బండి పోయి హెల్మెట్ వేసుకొని, మనము దావ్ ఎట్లుంది, మనం ముందర పోయే దావ్ ఎట్లుంది, మన బైక్ ఎట్లు తోలుతున్నాం, మనము ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి. మన స్పీడ్, మన లిమిట్ మనకుంటే గానీ తప్పితే మనం మన ప్రాణాలు కాపాడుకోలేము. యూత్ అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తాను.